ఈవెన్ తన పక్కన ప్రెస్ మీట్లో కూర్చునేటప్పుడు కూడా మహిళ ఉందా లేదా, బీసీ ఉన్నారా లేదా, ఎస్సీ ఉన్నారా లేదా, మైనారిటీ ఉన్నారా లేదా, ఇన్ని లెక్కలు వేసుకుంటాడు ఆయన ప్రెస్ మీట్ స్టేజ్ మీద కూడా. ఆయన అంత జాగ్రత్తగా ఫాలో అవుతాడు పాలిట్ బ్యూరో దగ్గర నుంచి అన్నీ కూడా. దాన్ని మళ్ళీ ఆ టైంలో రాజశేఖర్ రెడ్డి అట్లా పట్టించుకోవాలి. మీరు చూస్తే మంత్రివర్గం అప్పుడు బ్యాలెన్స్డ్గా లేదు, అది చాలా విమర్శలు వచ్చినాయి. కాకపోతే నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఇక్కడ కులం లెక్క కాదు, ఆ కులపోళ్ళకి వేరేగా అవకాశాలు కల్పిస్తానంటూ చైర్మన్ల పోస్టులో లేకపోతే వేరే పోస్టులో ఇచ్చుకొచ్చాడు రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి 2 సార్లు గెలిచాడు. అదే సందర్భంలో చంద్రబాబు 2 సార్లు ఓడిపోయాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి అక్కడ. అప్పుడు అంటే సోషల్ ఇంజనీరింగ్ చేసిన చంద్రబాబు నాడు ఓడిపోయాడు. ఈ దఫా సోషల్ ఇంజనీరింగ్ పక్కన పడేశాడు చంద్రబాబు. పూర్తిగా తన ఇష్ట ప్రకారం తన నమ్ముకున్న వాళ్ళందరికీ ఇచ్చారు, భారీ మెజార్టీతో గెలిచారు. సోషల్ ఇంజనీరింగ్ చేసినప్పుడు తెలంగాణలోనూ ఓడిపోయారు తెలుగుదేశం. సోషల్ ఇంజనీరింగ్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. అంటే సోషల్ ఇంజనీరింగ్ ఉత్తరాది రాష్ట్రాల్లో వర్కౌట్ అవుతుంది కానీ దక్షిణాది రాష్ట్రాల్లో విఫలమవుతోంది. అది ఇప్పుడు జగన్కి ఇప్పుడు పాఠం కాబట్టి నెక్స్ట్ ట్రిప్ ఎన్ని రేట్లు ఉన్నాయి ఏంటి అనేది లెక్కేడిక వెళ్ళిపోతాడు మేబీ. అంటే ఒకటి మీరన్నట్టు సోషల్ ఇంజనీరింగ్ ఆయన మెయిన్ కీలక రోల్ పోషించారు అప్పట్లో.